హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇటు మన టాపిక్ వచ్చి రియల్మీ నుంచి ఒక మొబైల్ అయితే మనకి అమెజాన్లో లాంచ్ అవుతుంది జూన్ 18వ తారీఖు అయితే. దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ రెండు లీకేజ్ అని వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొబైల్ బడ్జెట్ వచ్చి మాత్రం ఎంత లేదని మీకు ముందుగానే చెప్తాను. వినండి ఫ్రెండ్స్, దీని మొబైల్ బడ్జెట్ వచ్చి మాత్రం 11,000 అయితే లభించే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 12,000లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 12,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 12,000లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఎవరికి సూటబుల్ ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. క్లారిటీగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మనకు ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని సంబంధించిన తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం ఎక్కడ మనకి ఎక్కువ హోప్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. చున్నీకి లుక్ కూడా కొంచెం డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. దాని డిజైన్ పిక్చర్ ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమండ్సిటీ నుంచి మాత్రం 6300 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చి మాత్రం 6 nm మీద ప్రాసెసర్ అయితే లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసర్ అయితే ఎక్కువ గేమింగ్ అయితే పనికిరాదు. ఓన్లీ జనరల్ యూజింగ్, బేసిక్ యూజింగ్ అయితే టాస్కింగ్, అలాగే మనకి జనరల్ యూజింగ్ అయితే కొంచెం బెటర్గా సెట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ ఆడతాం అనుకుంటే మాత్రం BGM గేమ్స్ అయితే అంత సపోర్ట్ అయితే చేయదు. కాకపోతే మీకు ఫ్రీ ఫైర్ అయితే చూసుకుంటే మాత్రం కొంచెం లిటిల్ బిట్ 720 FPS అయితే మనకి గేమింగ్ అయితే కొంచెం లిటిల్ బిట్ హ్యాండిల్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్లో చూసుకుంటే నాకైతే ఇందులో మనకు నచ్చిన విషయం ఏంటంటే మాత్రం వీళ్ళు పెట్టిన బడ్జెట్లో చూసుకుంటే మాత్రం బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి బడ్జెట్లో మనకి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు మల్టీ టాస్కింగ్ దగ్గర చూసుకుంటే. ఎవరికైతే జనరల్ యూజింగ్, డైలీ టాస్క్ జనరల్ యూజింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే కొంచెం సూటబుల్ అవుతుంది. అలాగే మనకి గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే దీని జోలికి అయితే అస్సలు పోకండి. గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఇందులో చాలా ఎక్కువ యూజ్ చేసే అవకాశాలు అయితే లేవు అని చెప్పుకోవచ్చు. గేమింగ్ అయితే అంతే బెటర్ అయితే ఉండని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం గేమ్స్ ఆడుకుంటాం అనుకో మాత్రం గేమ్స్లో మనకి ల్యాగ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం నోటీస్ అయితే చేయండి. మీరు ఎవరైతే గేమర్స్ ఉన్నారో గేమర్స్ అయితే నన్ను అడుగుతా మాత్రం దీని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. మీకు అయితే ఈ స్టేషన్ అయితే తప్పకుండా ఇస్తానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ కాబట్టి మనకు ఒక 10 నుంచి ఒక 15,000లో బెస్ట్ బడ్జెట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దాని ప్లేస్లో ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. పెంచే అవకాశం ఉంది కాబట్టి మనకు బడ్జెట్లో చూసుకుంటే గేమింగ్లో అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అయితే మాత్రం ప్రాసెసర్ చూసుకునే మాత్రం జనరల్ యూజింగ్ అలాగే మనకి డైలీ టాస్కింగ్ అయితే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఇది గేమింగ్ చూసుకునే మాత్రం చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లేషన్ కోసం మాత్రం 6.7 ఇంచ్ LCD ప్యానల్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు 120 రిఫ్రెష్ నుంచి మనకు 188 రిఫ్రెష్ రేట్ వరకు అయితే పెంచుకునే అవకాశం ఉంది. అలాగే బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 625 నిట్స్ అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. సన్లైట్లో విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రొడక్షన్ కోసం మాత్రం కర్లింగ్ అలాగే ప్రొడక్షన్ లభించే అవకాశం ఉంది. అలా డిస్ప్లే చూసుకుని మాత్రం ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి కొంచెం చూడనికి లుక్ అయితే కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కూడా మనకి పంచువల్ డిస్ప్లే అయినా కూడా మనకి చూడనికి లుక్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా కొంచెం డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అనిపించింది. నాకైతే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. డిస్ప్లేలో కలర్స్ కూడా మనకు 16 మిలియన్ వరకు అయితే కలర్స్ అయితే న్యాచురల్గా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి 16 మిలియన్ కాబట్టి మనకు కలర్స్ కూడా కొంచెం క్లారిటీగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్కు ఈ డిస్ప్లే చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ రెండు బెటర్ అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కాకపోతే ఇందులో ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, కాకపోతే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా డిస్ప్లే విత్ ప్రాసెసర్ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 32 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా చూసుకొని మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ అయితే కెమెరా ఉందో బ్యాక్ సైడ్ కెమెరానే కాదు ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో కాల్ చేసుకుని ఆడుతుంది. ఇవి రెండు మైనస్ అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే మనకి ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP ఇచ్చి కొంచెం 4K రికార్డింగ్ ఆప్షన్, ఫ్రంట్ సైడ్ 32 MP ఇచ్చి 32 అంతా ఇవ్వకుండా కూడా మనకు ఒక 60 MP ఇచ్చి కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 FPS వీడియో రికార్డింగ్ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉండాలి. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అయినా కూడా మీకు ఇందులో కెమెరా చూసుకుంటే కొంచెం ప్యూర్ క్వాలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే క్వాలిటీ అయితే అంత బెటర్గా అయితే లేదని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర చూసుకుంటే కొంచెం బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 32 MP కెమెరా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇందులో సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం ఏ సోనీ సెన్సార్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేయలేదు. కాకపోతే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి అందులో పోర్ట్రేట్ షాట్స్, నైట్ మోడ్స్, అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్, అలాగే మనకి 10x వరకు అయితే జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం బెటర్ క్వాలిటీ అయితే వచ్చే అవకాశాలు లేదు. ఎందుకంటే 32 MP
32 మెగా పిక్సెల్ కెమెరా కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే కొంచెం గుడ్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదైతే ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్న మాత్రం 8 మెగా పిక్సెల్ కాబట్టి అంత క్వాలిటీ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరాస్ అయితే అస్సలు నచ్చలేదని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే హెవీ బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. ఎందుకంటే ఇందులో చూసుకుంటే మాత్రం 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. విత్ మనకు 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే ఎంత లేదన్నా మనకు 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా పడితే మాత్రం నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. 100% ఛార్జింగ్ ఎక్కడానికి కూడా మనకు 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం అనేది తీసుకుంటే 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి మనకు 1 అవర్ నుంచి 2 అవర్స్ అయితే టైం అనేది తీసుకుంటే అవకాశాలు ఉన్నాయి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు బ్యాటరీ దగ్గర చూసుకున్న మాత్రం ఇది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాటరీ దగ్గర చూసుకున్న మాత్రం ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ఫెసిఫికేషన్తో పాటు మనకి ప్రైస్ విషయం కూడా మీకు ఇప్పుడే చెప్తాను వినండి ఫ్రెండ్స్. ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా మనకి వీళ్ళు అమెజాన్లో లాంచ్ చేసే ప్రైస్ వచ్చి మాత్రం అది వచ్చి మాత్రం 4GB RAM వారంటీ వేరియంట్ ప్రైస్ వచ్చి మాత్రం ఎంత లేదన్నా 11,999 అయితే లభించే అవకాశం ఉంది. ఈ 11,999లో మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది కామెంట్ అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి. నా ఒపీనియన్ అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎండింగ్లో అయితే చెప్పేస్తాను నా ఒపీనియన్ ఎలా ఉన్నది అనేది. తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ అయితే మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తాను. కాబట్టి వీడియో మొత్తం క్లారిటీగా చూడండి. మీకు అర్థమైతే నేను తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా ఫెసిలిటీస్ చూసుకున్న మాత్రం ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ 4GB తో స్టార్ట్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకు 8GB వరకు అయితే ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ చూసుకున్న మాత్రం 128GB అయితే లభిస్తుంది. విత్ మనకి 2TB వరకు మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మెమరీ కార్డ్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. విత్ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం Android 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మాత్రం. అలాగే UI గురించి వస్తే మాత్రం Realme UI 6 లభిస్తుంది. వీటి అడ్రస్ పరంగా చూసుకున్న మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకి స్పీకర్స్ పరంగా చూసుకున్న మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లవ్ అని చెప్పుకోవచ్చు. మనకి లౌడ్ స్పీకర్స్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్స్ అయితే ఇలాంటి ఏవి సపోర్ట్ చేసే అవకాశాలు లవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి IP రేటింగ్ పరంగా చూసుకున్న కూడా మనకి IP64 రేటింగ్ అయితే ఉండే అవకాశాలు ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు మనకు మొబైల్లో చూసుకుంటే. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా ఫెసిఫికేషన్ అయితే ఉన్నాయి. వీళ్ళు పెట్టిన ప్రైస్ విషయానికి వస్తే మాత్రం అంటే లాంచ్ చేసే ప్రైస్ వచ్చి మాత్రం 11,999 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి అంటే బేస్ మోడల్ ఏదైతే మనకు 4GB RAM 128 వేరియంట్ ఉందో మనకి 11,999 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు నన్ను అడుగుతా మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే మనకు 12,000లో ఇందులో మనకి ఏమేమి ఫెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారని తీసుకుందాం. మనకి ఏమైనా ప్రోసెసర్ చాలా బెటర్ ప్రోసెసర్ అయితే లభిస్తుందా లేదు కదా. మనకి డిస్ప్లే చూసుకుంటే అంత బెటర్గా ఉందనుకుంటారా అది కూడా లేదు కదా. మనకి కెమెరా క్వాలిటీ చూసుకుంటే కూడా కొంచెం బెటర్గా ఉందనుకుంటారా అది కూడా లేదు కదా. మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారని మనకు 12,000లో ఇది బెస్ట్ మొబైల్ అనుకుంటున్నారు. నాకైతే ఈ 12,000లో చూసుకుంటే ఈ మొబైల్ అయితే అస్సలు నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ మీకు నచ్చిందని నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీకు 12,000లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మొబైల్ కావాలనుకుంటే మాత్రం నన్ను అడగండి, కామెంట్లో అడగండి. మీకు కామెంట్లోనే తప్పకుండా రిప్లై అయితే ఇచ్చేస్తాను. లేదా మీకు మరొకసారి 12,000లో బెస్ట్ మొబైల్ ఏదైతే ఉందో దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను. కాకపోతే వీళ్ళు ఇప్పుడు మనకు ఏదైతే అమెజాన్లో మనకు జూన్ 18వ తారీఖు మనకు రియల్మీ నార్జో 80 లైట్ ఉందో ఈ మొబైల్ చూసుకుని మాత్రం 12,000 పెడితే మాత్రం తప్పకుండా దీనికి అయితే అసలు వెళ్ళకండి. ఒకవేళ 9,000 10,000 పెడితే మాత్రం ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. క్లారిటీ ఇస్తే మాత్రం నా ఒపీనియన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.